హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అమ్మాయి. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే ఇక్కడ చాలా బాగున్నాం. ఈరోజు అయితే చాలా ఎగ్జైటింగ్ అండ్ కొంచెం బాధ కూడా, ఎందుకంటే ఇదే ఈరోజు లాస్ట్ డే ట్రిప్ అనమాట. సో ఫైనల్గా అయితే ఈ 4 రోజులు చాలా బాగా ఎంజాయ్ చేశాము. ప్రజెంట్ అయితే ఈరోజు రాకీ మౌంటైన్స్కి అయితే ప్లాన్ ఉంది వెళ్దామని. కానీ ఈ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, క్లైమేట్ మొత్తం స్నోఫాల్ పడుతుందని చెప్పేసి. సో వాట్ ఈజ్ వాట్ అనేది ఇంకా ఏం అనుకోలేదు. సో చూద్దాం, మ్యాక్సిమం వెళ్దాం అనేది అయితే థాట్ ప్రాసెస్. అక్కడికి వెళ్ళాక ఇంకేదైనా ప్లాన్ చేంజ్ అయితే చూద్దాం. ఈ వీడియోని మొత్తం ఎండింగ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కమ్ ఆన్. సో ఈరోజు అయితే మనము రాకీ మౌంటైన్స్కి అయితే వెళ్ళిపోతున్నాం కదా. సో ఆ ఏరియా మొత్తం సినిమాల్లో చూపించినట్లయితే ఆ మంచు కొండలు, చెట్లు, ఆ సీనరీస్ అన్నీ అలాగే ఉన్నాయి. సో అసలు అదొక డ్రీమీ ప్లేస్ అని చెప్పచ్చు. ఒక 2 hours పడుతుంది అక్కడికి రీచ్ అవ్వడానికి. ఈ 2 hours కూడా మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి స్కిడ్ అయితే ఇంకా అలా దిగిపోవడమే మొత్తము. చాలా రిస్కీ అనమాట. అండ్ దట్టు మొత్తం స్నో పడుతుంది. సో చూసుకొని డ్రైవ్ చేయాలి. ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ ఏదైనా సర్వీస్ ఆఫీస్ ఏరియా ఏదైనా ఉందా లేదా అని చూడాలి, ఎందుకంటే మనం అసలు కరెక్ట్ వెళ్తున్నామో లేదో కూడా తెలియట్లేదు. ఎందుకంటే చాలా ఏరియా వరకు అయితే అసలు అయితే కార్స్ కానీ ఏ వెహికల్స్ కానీ కనిపించలేదు మాకైతే. అసలు మేము కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా లేదంటే ఇంకేమైనా రూట్స్ ఉన్నాయి కూడా తెలియదు. అదేదో చూపిస్తుంది, మేము అలా వెళ్ళిపోతున్నాం దాన్ని కంటిన్యూస్గా ఫాలో అయిపోయి. అండ్ తర్వాత ఇది ఓన్లీ సపరేట్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది ఒక పెద్ద డ్రీమీ ప్లేస్లా ఉంది నాకైతే కనుక. ఇది అసలు నా లైఫ్లో అయితే మర్చిపోవాలి అని లేదు. సో నేను చాలా రికార్డ్ చేశాను ఈ స్నో సీనరీ అంతానా. సో నాకు అది లైఫ్ టైం మెమరీ. సో నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఎవరిలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడడానికి తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. తర్వాత ఏం మాటలో ఏం ఉండకుండా ఓన్లీ ఈ సీనరీ మాత్రమే ఉంటుంది, లైక్ డ్రైవ్ త్రూ అంటారు కదా, అలా మాత్రమే. సో అండ్ మేము ఇలా డ్రైవ్ త్రూలో వెళ్ళేటప్పుడు అయితే మాకు డియర్స్ కూడా కనిపించాయి. భలే బుజ్జిగా ఉన్నాయి చూడడానికి అయితే. మాకు ఇంకా దగ్గరలో కనిపించే, చెప్పాలి అంటే ఎంత క్యూట్గా ఉన్నాయో చూడ్డానికి అయితే కనుక ఇవి. ఇంకా అలా చాలాసేపు జర్నీ తర్వాత అలా రకరకాల బిల్డింగ్స్తో పాటు ఇంకా తర్వాత ఒక ఏరియాలో అయితే నేషనల్ సర్వీస్ పార్క్ అయితే కనిపించింది. ఇంకా అక్కడ ఆగి ఒక్కసారి చింటూ అయితే వాళ్ళతో మాట్లాడాడు. ఇంకా మన పని తెలిసిందే కాబట్టి అక్కడ ఉన్నదంతా నేను రికార్డ్ చేసుకొని కూర్చున్నాను. చాలాసేపు మాట్లాడాడు చింటూ అయితే. అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి ప్రాసెస్, ఏదైనా ఏంటి డబ్బులు కట్టాలా, లైక్ ఎంట్రీ టికెట్స్ కానీ అట్లాంటివన్నీ. అండ్ అక్కడ ఒక చిన్న స్టోర్ కూడా ఉందన్నమాట. అక్కడ కూడా కొంచెం షాప్ చేసాము, లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అట్లాంటివి చూపిస్తాను మీకు. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ డిస్కషన్ చేస్తున్నారు కాబట్టి నేనేమి ఎక్కువ అల్లరి చేయకుండా చింటూ పక్కన కూర్చొని అలా రికార్డ్ చేశాను. ఏదేదో అక్కడ డయాగ్రామ్స్ గీసేసి మాట్లాడేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, ఇది ఇంత ఫీట్ ఉంటుంది అంత ఫీట్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకా చాలా డయాగ్రామ్లు వేసాడు కానీ కొంచెం రికార్డ్ చేశాను. అంతసేపు ఏం మాటలుంటాయి కూడా నాకు అర్థం కాలేదు. చాలాసేపు ఏదో మాట్లాడేసుకొని తర్వాత ఓకే అన్నట్లు అయిపోతే ఇంకా నేను అలా వెయిట్ చేశాను. నాకు బోర్ కొట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్. చింటూ ఎలాగో మాట్లాడుకున్నాడు కాబట్టి మాట్లాడేసుకున్నాడు. మీరు ఎవరైనా విజిట్ చేస్తున్నారా అనుకుంటే ఇదిగోండి ఇక్కడికి రావాలన్నమాట. దీని తర్వాత వచ్చేసి ఇంక ఫైనల్గా వాళ్ళిద్దరు మాటలు అయిపోయాయి. ఏదో గైడ్ మా చేతిలో పెట్టాడు. ఇంకా తర్వాత అక్కడ చిన్న స్టోర్ ఉంది కదా, సో ఆ స్టోర్ అంతా కొంచెం చూసుకున్నాము. అక్కడ ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కనిపిస్తే అది తీసుకున్నాం. మాకు అక్కడ ఉన్న డిజైన్స్లో ఈ మ్యాగ్నెటే మాకు బాగా నచ్చింది అనమాట. సో ఇదే సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము అయితే బియర్ లెక్కి వెళ్తున్నాము. అక్కడైతే 35 inches హైట్లో స్నో ఉందంట. సో వాళ్ళైతే స్నో బూట్స్ రికమెండ్ చేస్తున్నారు. ఇంకా తెలీదు ఇప్పుడు రెంటల్కి తీసుకోవాలి ఎక్కడ దొరుకుతాయి అనేది. ఇవన్నీ ఇలా ఇచ్చారు మొత్తము. ఇవన్నీ కొంచెం ఒకసారి చెక్ చేసి అప్పుడు మనం అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి కొద్దిగా దూరంలోనే మనం అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాము. ఈ డ్రైవ్ త్రూ కూడా చాలా బాగుంది నాకైతే కనుక. సో మీకు సెపరేట్ వీడియో నేను పెడతా అని చెప్పాను కాబట్టి ఆ వీడియో పెట్టినప్పుడు మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో చూద్దాం. ఇక్కడ ఇలా ఒక గేట్ పాస్ తీసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అయిపోవడమే కొంచెం దూరంలో. ఇంకొద్దిగా డిస్టెన్స్లో ఇంకో డియర్స్ కనిపించాయి. ఇవైతే కొంచెం పెద్దగా ఉన్నాయి కానీ క్యూట్గా ఉన్నాయి కూడా, బట్ వాటికన్నా లేవు.
ఈ కొద్దిగా దూరం నుంచి అయితే ఇంకా ఇక్కడే వెహికల్స్ పార్క్ చేసేసి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా అక్కడంతా మొత్తం కొండ కదా, ఇంకా ఆడుకోవడమే, ఇంకా రోడ్ అనేది లేదనమాట. సో ఇంకా ఇక్కడ నుంచి వాక్ చేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ సీనరీ ఇక్కడ నుంచే చూసారా అసలు ఎంత బాగుందో. ఎక్కడైతే ఇప్పుడు రియల్ ప్లేస్కి వెళ్తాం కదా, మొత్తం చుట్టూ 360 degrees ట్రీస్ ఉంటాయి, మధ్యలో స్నో ఉంటుంది, దాని మీద మనం ఉంటాము. ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుంది కదా. ఫైనల్గా అయితే వచ్చేసాము ఇక్కడికే అనమాట. చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉంది, వణుకొచ్చేస్తుంది అప్పుడే చెప్పాలి అనుకుంటే. వామ్మో, ఇట్స్ లైక్ హెవెన్. ఫుల్ సరౌండింగ్స్ అంతా చూడు. వావ్. మా హ్యాపీ మూమెంట్స్ మాత్రం కొద్దిగా షేర్ చేస్తాను, ఎందుకంటే మొత్తం నార్మల్గా అలా మేము ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం, ఎక్కువ రికార్డ్ చేయలేదు. ఫోటో సెక్షన్ సెపరేట్గా మళ్ళీ పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా అవే ఉన్నాయి. ఇది జస్ట్ వార్మింగ్ ప్లేస్ అనమాట. ఫుల్ అక్కడ ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది కదా, సో కొంచెం ఎవరికైనా వామ్గా కూర్చోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళి ఎంజాయ్ చేయడం, స్కీయింగ్ చేయడం, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. మేము కొద్దిగా టైం ఇక్కడే ఉండి మళ్ళీ అలా వెళ్తూ వచ్చాం అనమాట. ఎందుకంటే ఒకేసారి మనకైతే అలవాటు లేదు కదా, చాలా ఫ్రీజింగ్ కూల్ ఉంది బయట అయితే కనుక. టైం 2:30 PM అవుతుంది. సో ఇప్పుడు ఇంకా మౌంటైన్ కిందకి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. అందరూ మ్యాక్సిమం ఈ టైంకి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నారు, ఎందుకంటే 2 hours దాటి వెళ్ళాలి. అండ్ ఇది స్లోప్ రీజియన్ చెప్పాను కదా, 4 o'clockకి ఆల్రెడీ ఇంకా చీకటి అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు, చాలా డేంజర్. సో ఫాస్ట్గా ఇప్పుడు కదిలితేనే మనం చీకటి పడే లోపల ఈ కొండ దిగిపోగలము, లేకపోతే రిస్కీ ఫుల్గా. అలా కొన్ని మూమెంట్స్ అయితే నేను పెట్టాను, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ తర్వాత అలా స్లోగా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. బాయ్ బాయ్.